డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జోడియాక్ బెల్ట్రీలో ద న్యాచురల్ 11th సైన్ అయిన కుంభరాశి, దట్ ఈస్ ఎక్వేరియస్ గురించి తెలుసుకుందాము. కుంభరాశి యొక్క లైఫ్ పర్పస్ ఏంటంటే కనుక కామన్ డిజైర్, అంటే డిజైర్స్ వీళ్ళని నడిపిస్తూ ఉంటాయన్నమాట. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. యాక్చువల్లీ వీళ్ళకి ఎక్కువ స్ట్రాంగ్ డిజైర్స్ నడిపిస్తూ ఉంటాయి మిగిలిన డిజైర్ రాసుల కన్నా కూడాను. అండ్ వీళ్ళ యొక్క ఎలిమెంట్ ఎయిర్, అండ్ సో వీళ్ళకి కమ్యూనికేషన్స్ అలా బాగా పనికొస్తుంది అనమాట. కమ్యూనికేషన్స్ కూడా స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఇది ఒక స్థిర రాశి. సో స్టేబుల్గా రీసెర్చ్ అవన్నీ చేయగలుగుతారు, ఎందుకంటే ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ రాశి. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్. కుంభరాశి అనేది వెరీ ఇన్నోవేటివ్ అనమాట. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ మేల్ జెండర్, సో బాగా ప్యాషను అవన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి మకర రాశి, కుంభరాశి రెండు ఓన్ బై సాటర్న్. సో సాటర్న్ డిసిప్లిన్ ఉంటుంది, సాటర్న్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది. కానీ ఇంకోటి ఉంటుంది వీళ్ళకి, మకర రాశికి లేనిది వీళ్ళకి సడన్ చేంజెస్ని ఇష్టపడతారు, రీసెర్చ్నిను అవి ఇష్టపడతారు. అండ్ డీప్ అక్కల్ నాలెడ్జ్ వైపు కూడా వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ రెస్ట్లెస్నెస్ కూడా ఉంటుంది. ఎందుకుంటుందంటే రాహు ఇస్ ద కో-లార్డ్ ఆఫ్ దిస్ కుంభరాశి, అండ్ అది రాహుస్ ఓన్ సైన్ కుంభరాశి. అండ్ రాహు ఇస్ లైక్ సాటర్న్. సో సాటర్న్ రాహు రెండు లార్డ్స్ అవ్వడం వల్ల ఈ రాశికి అటు సాటర్న్ డిసిప్లిన్, సాటర్న్ మెచ్యూరిటీతో పాటు రాహు ఇన్నోవేషన్ అండ్ రాహు డిజైర్స్, రాహు రెస్ట్లెస్నెస్ కూడా వస్తాయన్నమాట. సో వీళ్ళకి సూటబుల్ కెరియర్స్ అంటే మకర రాశి లాగా ఎర్త్ అలాంటివి కాదు వీళ్ళకి సూటబుల్ కెరియర్స్. వీళ్ళకి సూటబుల్ కెరియర్స్ ఏంటంటే కనుక బాగా న్యూ అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, ఎందుకంటే బాగా రీసెర్చ్ చేయగలుగుతారు కదా. అండ్ రాహు ఇస్ కన్వెన్షనల్ కదా, కన్వెన్షన్స్ని బ్రేక్ చేసే రీసెర్చ్ చేయగలుగుతారు వీళ్ళు. అండ్ కమ్యూనికేషన్స్ కూడా బాగుంటాయి. సో అలాంటి కెరియర్స్ అనమాట. ఎక్కడైతే రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండి కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలి, ఎయిర్ కమ్యూనికేషన్స్ ఇలాంటివన్నీ ఉండి కొత్త కొత్త బ్రేక్ త్రూస్ ఉన్న వాటి చోట వీళ్ళు బాగా చేయగలుగుతారు. వీళ్ళ కెరియర్ పాత్స్ అలా ఉంటాయన్నమాట. ఒక్క డౌన్ సైడ్ విత్ కుంభరాశి ఈజ్ సాటర్న్ లాగా మెచ్యూరిటీ ఉన్నా కూడా రెస్ట్లెస్నెస్ కూడా ఉంటుంది, రాహు రెస్ట్లెస్నెస్. అండ్ ఫేమ్, రాహుకి ఫేమ్ ఇష్టం. సో ఫేమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అది కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫేమ్ అనేది రెండు వైపులా కత్తి. ఒక్కొక్కసారి మంచి ఫేమ్ రావచ్చు, చెడు ఫేమ్ రావచ్చు. సో ఈ అందరూ మెచ్చుకోవాలి ఇలాంటిది కొంచెం తగ్గించుకుంటే కనుక యాక్చువల్ గ్రేట్ రీసెర్చర్స్ అవుతారు. అండ్ ఆల్సో కుంభరాశిలో రాహు ఉంటే వాళ్ళకి మూన్తో పాటు గుడ్ ఆస్ట్రాలజర్స్ అవుతారు. అలాగే దాని మీద జూపిటర్ దృష్టి ఉండడం కానీ, రాహు నక్షత్రం వెళ్ళేసి జూపిటర్ అయినా కూడా గుడ్ ఆస్ట్రాలజర్స్ అవుతారు అన్నమాట. సో ఆస్ట్రాలజీ కూడా వెరీ గుడ్ కెరియర్ ఫర్ కుంభరాశి పీపుల్ ఇఫ్ జూపిటర్ దృష్టి ఇస్ దేర్.